హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాము. చికెన్ పాప్కార్న్ తయారు చేయడం చూద్దాం. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, ఇంట్లోనే ఈజీగా అచ్చం KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ లాగా తయారు చేయడం చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1.5 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ చికెన్ని మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఒక ప్లేట్లో 1 కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ చూద్దాము. ఇక్కడ నేను 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని ఒక్కొక్క పీస్ని ఈ బ్రెడ్ క్రమ్ మిక్చర్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అంతా పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. అన్ని వైపులా బాగా పట్టిన తర్వాత ఎక్సెస్ బ్రెడ్ క్రమ్స్ ఏమైనా ముక్కలకు పట్టి ఉంటే ఇలా తీసేసుకుని వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే చికెన్ పైన మంచి కలర్ వచ్చేస్తుంది, కాకపోతే లోపల ఉడకదు. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, క్రంచీగా జ్యూసీగా మంచి స్నాక్ ఐటమ్ చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఈజీగా KFC స్టైల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.